చెప్పిన మాటలు వింటే ఎవరూ చెడిపోరు. కాని చెప్పుడు మాటలు వింటేనే ఎవరికైనా చెడిపోక తప్పదు. నువ్వు గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. కాని నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. చేసిన చెడు పని వెంటాడుతూనే ఉంటుంది. చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది. కాని నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వండి, సరిదిద్దుకుంటాడు. కాని మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు, జీవితంలో మర్చిపోలేని గాయాన్ని చేస్తాడు. ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెబుతుంది. ప్రతి పాఠం మనిషిలో మార్పును తీసుకువస్తుంది. నీ మనసులోని భయమే నీ యొక్క మొదటి శత్రువు. నువ్వు వేసే వెనకడుగే నీ మొదటి ఓటమి. ఎదిగే వాడికి నిత్యం రగలే గుణం ఉండాలి. ఎదిగిన వారికి అనుక్షణం ఒదిగే లక్షణం ఉండాలి. నీకు పొగడ్తలు ఎక్కువయ్యాయంటే అవి పొగబెట్టడానికి అని అర్థం చేసుకో. తనమీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుపై శ్రమించండి. భయంకరమైన మౌనాన్ని తుడిచేయడానికి ఒక మాట చాలు. అలాగే అనంతమైన దున్హతాన్ని చెరిపేయటానికి ఒక చిన్న చిరునవ్వు చాలు. మనకు ఇష్టమైనదాన్ని, అలాగే కష్టపడి సంపాదించుకున్నదాన్ని అంత తొందరగా వదులుకోలేం. అది మనిషైనా, డబ్బైనా. మీరు తప్పు చేసేటప్పుడు మొదటగా మిమ్మల్ని వెనక్కి లాగేది మీ అంతరాత్మే. ముందు మనసు యొక్క మాట వినండి. మీ అంతరాత్మకు నిజాయితీగా సమాధానం చెప్పుకోండి. ఈ రోజుల్లో మనం ఎంత బాగా నటిస్తే అంతమంది మిత్రులు, ఎంత నిజాయితీగా ఉంటే అంతమంది శత్రువులు. మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకండి. మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకండి. అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు, ఎక్కడైనా రాణించగలరు. నీమీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో. అదే అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. కొన్ని విషయాలు వాదన కంటే మౌనమే గొప్పగా పనిచేస్తుంది. నీకు మంచితనం ఉండటం చాలా మంచిది. కాని అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీమీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయి. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం. తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం. లేకుంటే రెండు నిన్ను ముంచేస్తాయి. గుర్తుంచుకోండి, వివేకవంతుడు మాట్లాడతాడు, మూర్ఖుడు వాదిస్తాడు. నీ ప్రయత్నం లేకపోతే నీకు విజయం రాదు. కాని నువ్వు ప్రయత్నిస్తే ఓటమి రాదు. ఇంటి పేరు కలిసిన ప్రతివారు మన బంధువులు కారు. మనం ఆపదలో ఉన్నాం అని తెలిసి మన ఇంటి తలుపు తట్టినవారే అసలైన బంధువులు. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరుచుకుని ఉంటుంది. అది తెలుసుకోవటమే విజయానికి మార్గం. ఏదైనా సరే ఇష్టంతో చేస్తే బాగుంటుంది. ఇష్టం లేకుండా చేస్తే విసుగ్గా ఉంటుంది. మీ నడక నలుగురికి బాటవ్వాలి. మీ మాట మంచిది అవ్వాలి. అలాగే మీ చేయి 10 మందికి సహాయపడాలి. ఎన్ని చేసినా కూడా మీరు ఎప్పుడూ నిగర్విగానే ఉండాలి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవటానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. ధైర్యంగా ఉండాలి. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. స్త్రీతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు పొరపాటున నోరు జారితే సమాజం ఈ పొరపాటును ఎత్తిచూపిస్తుంది. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.